రోజురోజుకు కోడిగుడ్డు ధరలు పెరుగుతూ సామాన్యులకు గుడ్డు భారంగా మారుతుంది. మార్కెట్లో డిమాండ్ పెరగడం, కోళ్ల మేత ధరలు అధికమవడం, ఉత్పత్తి వ్యయాలు పెరగడం వంటి కారణాలతో గుడ్ల ధరలు కొండెక్కి దిగిరానంటున్నాయి. కొండెక్కి దిగిరానంటున్న కోడిగుడ్డు ధరలపై కథనం. గత కొన్ని వారాలుగా కోడిగుడ్ల ధరలు క్రమంగా పెరుగుతూ సామాన్య ప్రజలకు భారంగా మారుతున్నాయి. ఒకప్పుడు తక్కువ ధరలో అందుబాటులో ఉండే గుడ్డు ప్రస్తుతం రోజురోజుకు ధర పెరుగుతూ వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తుంది. మార్కెట్లో డిమాండ్ పెరగడం, కోళ్ల మేత ధరలు అధికమవడం, ఉత్పత్తి వ్యయాలు పెరగడం వంటి కారణాలతో గుడ్ల ధరలు కొండెక్కి దిగిరానంటున్నాయి. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో గుడ్డు ధర గణనీయంగా పెరగగా రీటైల్ విక్రయాల్లో ఒక్క గుడ్డు ధర మరింత ఎక్కువగా అమ్ముడవుతుంది. ఫలితంగా రోజువారీ ఆహారంలో గుడ్లను వినియోగించే కుటుంబాలు అదనపు ఖర్చు భరించాల్సి వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు, కార్మికులు, మధ్యతరగతి కుటుంబాలు ఈ ధరల పెరుగుదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. పౌల్ట్రీ రంగ ప్రతినిధులు చెబుతున్న ప్రకారం కోళ్ల దానా, మొక్కజొన్న, సోయాబీన్ వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం అధికమైందని పేర్కొంటున్నారు. అలాగే వేసవి కాలంలో ఉత్పత్తి తగ్గడం కూడా ధరల పెరుగుదలకు కారణమైందని అంటున్నారు. మరోవైపు గుడ్డు పోషకాహారంలో ముఖ్యమైన భాగం కావడంతో ధరలు పెరిగినా వినియోగం తగ్గడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో మార్కెట్లో డిమాండ్ పెరుగుతుండడంతో ధరలు ఇంకా కొంతకాలం అధికంగానే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, సామాన్యులకు అందుబాటు ధరల్లో గుడ్లు లభించేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. పోషకాహారానికి ప్రతీకగా భావించే గుడ్డు ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. హోల్సేల్ ఎగ్ షాపు ఇంతకుముందు డైలీ 200-250 ట్రేస్ దాకా అమ్మేది. ఇప్పుడు 100 ట్రేస్ అమ్ముతున్నాం. ఎందుకంటే రేటు బాగా పెరగడం వల్ల జనాలు చాలా ఇబ్బంది అవుతారు. ఈ గుడ్డు ఎందుకు రేటు పెరుగుతున్నాయంటే పక్క రాష్ట్రాలకు బాగా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అందువల్ల ఇక్కడ ప్రొడక్షన్ లేదు కాబట్టి రేట్లు పెరిగినాయి. ప్రజలైతే బాగా ఇబ్బంది పడతారు. ఒక 5 సంవత్సరాల నుంచి నేను ఈ వ్యాపారం చేస్తున్నాను, గుడ్ల వ్యాపారం. స్టార్టింగ్లో ఉన్నప్పుడైతేనేమో 5 రూపాయలు 4.5 ఉన్నది. అది సంవత్సరానికి ఇంత విపరీతంగా పెరుగుతున్నాయి ధరలు. ఒకటి దానా ఖర్చులు పెరగడం వల్ల కానీ, కూలీల ధరలు పెరగడం వల్ల కానీ, జీతాలు పెరగడం వల్ల కానీ ఈ గుడ్డు ధర అనేది పెరుగుతున్నది. అందులో ఎక్స్పోర్టింగ్ బాగా జరుగుతున్నది అనమాట. మొన్నటిదాకా ఆగిపోయింది అనమాట. ఎక్స్పోర్టింగ్ యుద్ధం ఉంది. ఆ యుద్ధం వల్ల ఎక్స్పోర్టింగ్ ఆగడం వల్ల గుడ్ల ధరలు అప్పుడు ఎక్స్పోర్టింగ్ ఆగి పడిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యి అందులో ఇక్కడ లోకల్ సప్లై కూడా విపరీతంగా ఎక్కువైంది అనమాట. హాస్టళ్లకు ఇవన్నీ సప్లై జరగడం వల్ల ఈ గుడ్ల ధరలు ఎక్కువ పెరిగిందన్నమాట.